మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రశ్న ఇది శ్రీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అడిగింది. రెండు ప్రశ్నలు అధ్యక్ష. ఇది ఒకటి, విశాఖపట్నంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రెండవది అందుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు, సింహాచలం కొండలు, మరియు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది. దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూస్తుంది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది. ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష. 1960 నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, HPCL మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది. పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళి కణాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు, సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఏపీపీసీబీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది. అయినప్పటికీ ధూళి కణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది. 2009 సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును 70.82గా లెక్కించి ఉండవలసిన ప్రమాణం 60 కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 13/1/2010 విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది. ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను, ఎమిషన్ స్టాండర్డ్స్ను నిర్దేశించింది. ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ PM10 యొక్క గాఢత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు 50 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్గా, జాతీయ ప్రమాణం 150 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ కంటే గాను SO2 లెవెల్ 5 mg, జాతీయ ప్రమాణం 25 mg కంటే నిర్దేశించడం అయింది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సెపీ స్కోర్ 2013 నాటికి 70.82 నుండి 52.31కి తగ్గింది. 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి 60 కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియంని ఎత్తివేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా, కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనాయి. నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కణ కాలుష్యం, దుమ్ము, ధూళి, మసి, పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు 60 మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో 12 నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా CPCB గుర్తించింది. CPCB, GVMC, జిల్లా పరిపాలన, రవాణా శాఖ, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో
ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రభుత్వం సిపిసిబి, ఏపీపీసీబీ అన్ని భాగస్వామ్య శాఖలచే ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక అమలును నిశ్చితంగా పర్యవేక్షిస్తుంది. పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలు, పరిశ్రమల కార్యకలాపాలు, పట్టణ అవసరాలకు సంబంధించిన సరుకు రవాణా నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు ఏపీపీసీబీ పలు చర్యలను చేపట్టింది అధ్యక్ష. అంతేకాకుండా పరిశ్రమలు ఉత్పత్తి చేసి వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి తగిన సామర్థ్యం కలిగిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏపీపీసీబీ పరిశ్రమలను నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నది. విశాఖపట్నం నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని జీవీఎంసీ నిర్మించిన 5 మేజర్ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని 13 మినీ ఎస్టీపీలను మళ్లించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎస్టీపీ అవుట్లెట్ వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం ద్వారా నీటి కాలుష్యానికి అవకాశం లేకుండా వీలు కల్పిస్తూ ఉంది. జీవీఎంసీలో ఉత్పత్తి అయ్యే మున్సిపల్ ఘన వ్యర్థాలను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శుద్ధి చేసి 15 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు అధ్యక్ష. దీనిని కాపులుప్పాడలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది. ఇది బహిరంగ ఘన వ్యర్థాల దహనం మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ సమస్యను తొలగించింది. విశాఖపట్నం నగరంలో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి, మరిన్న నివారణ చర్యలు చేపట్టడానికి, కాలుష్య మూలాలు మరియు సంబంధిత కాలుష్య కారకాలను సవివరంగా గుర్తించడానికి ఒక సోర్స్ అపాయింట్మెంట్ స్టడీని విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించడమైంది. ఏపీపీసీబీ ఎప్పటికప్పుడు పరిశ్రమలను పర్యవేక్షిస్తూ వాయు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను, వ్యర్థాలను శుద్ధి వ్యవస్థలను అప్గ్రేడ్ చేసి ఆపరేట్ చేయాలని ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తుంది. రియల్ టైమ్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారాను మరియు భౌతిక తనిఖీల ద్వారా పరిశ్రమలను ఏపీపీసీబీ పర్యవేక్షిస్తున్నది. ఈ చర్యల యొక్క వివరాలను అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడమైంది. పరిశ్రమల పర్యావరణ ఆడిట్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల్లో పర్యావరణ ఆడిట్ నిర్వహించడానికి భారత ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 2024 జనవరి 29న ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పర్యావరణ సుస్థిరత మరియు పరిశ్రమల వృద్ధికి నిబద్ధతలో భాగంగా పర్యావరణ చట్టాన్ని పాటించేలా చూడటానికి మరియు మెరుగుదల అంశాలను గుర్తించడానికి ఏపీపీసీబీ పరిశ్రమల్లో క్రమం తప్పకుండా పర్యావరణ ఆడిట్ నిర్వహిస్తున్నది. పరిశుభ్రమైన పర్యావరణ లక్ష్య సాధన కోసం ప్రజలతో సహా సంబంధిత భాగస్వాములందరినీ చైతన్యవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం సురక్షిత పర్యావరణ పద్ధతులతో రాష్ట్రాభివృద్ధి కట్టుబడి ఉన్నాం. ఈ సందర్భంలో ఈ అమెరికన్ రెడ్ ఇండియన్ చీఫ్ సియాటల్, స్థానిక అమెరికన్ చీఫ్ ఆఫ్ సుక్వామిష్ మరియు దువామిష్ ట్రైబ్స్ ఈ కింద విధంగా ఉదహరించిన ఒక సందర్భంలో, ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. We don't inherit the earth, but we borrow it from our children. ఆయన మాటలు సమస్త జీవరాశుల పరస్పర అనుసంధానాన్ని, భావితరాల కోసం ప్రకృతి ప్రపంచాన్ని గౌరవించడం, పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తాను. థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మినిస్టర్ గారు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. వంశీకృష్ణ గారు, మీరు ఎవరైనా మాట్లాడి సూచన చేయండి సార్. ఏదో కొత్తగా సూచన చేయండి, వివరణ బాగా ఇచ్చారు కాబట్టి టైం పడుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ బేస్ చేసుకొని స్థానికంగా కొన్ని కంపెనీలు ఉన్నాయండి, ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. అలాగే పోర్టు కూడా దాదాపుగా 33 బెర్తులతో విస్తరించింది. మరి దాన్ని బేస్ చేసుకొని హెచ్పిసిఎల్, ఎస్ఆర్ ప్రజెంట్ ఆర్సెల్ మెటల్ తీసుకున్నారు. అలాగే కొన్ని వేదాంత, జేఎం బక్షి గ్రూపులు కూడా కొన్ని బెర్తలు తీసుకున్నారు. కోరమండల్ ఫర్టిలైజర్స్ కూడా అక్కడే ఉంది అధ్యక్ష. అయితే ఈ బెర్తలన్నింటిలో ఒక 20 బెర్తలు మాత్రమే ఈ పొల్యూషన్కి సంబంధించినటువంటి కార్గోలు హ్యాండ్లింగ్ చేస్తారు అధ్యక్ష. మిగిలినవన్నీ కూడా క్రూడ్ ఆయిల్స్, ఎల్పిజి ఉన్నాయి అధ్యక్ష. ఈ 20 బెర్తలకు సంబంధించి పోర్టు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా
చాలా పొల్యూషన్ ఇంకా వస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం ఉంది, గోడకు ఆనుకునే పోర్టు గోడకు ఆనుకుంటుంది అధ్యక్ష. వాళ్ళు గతంలో ఒక 5-6 షెడ్లు నిర్మించారు అధ్యక్ష ఈ పొల్యూషన్ కార్డు వేసుకోవడానికి. ప్రజెంట్ ఇంకొక 5 వాళ్ళు అక్కడ నిర్మించారు అధ్యక్ష. మొత్తం 10 మాత్రమే ఉన్నాయి. అలాగే ఒక 5 lakhs మొక్కలు ఎప్పుడు కూడా ఉండే విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే పోర్టు గోడ ఒక సైడ్ మాత్రమే ఈ 7.5 మీటర్లు ఎత్తున పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అధ్యక్ష. 24 గంటలు రోడ్లు స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే స్టాక్స్ మీద తార్పాలను కట్టి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా సీవేజ్ మిషన్స్ అంటే స్వీపింగ్ మిషన్స్ పెట్టి డైలీ క్లీనింగ్ చేస్తున్నారు అధ్యక్ష. పాగ్ మిషన్స్ అలాగే సేవల్ నట్స్ అవన్నీ కూడా పెట్టి చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రైవేట్ బెత్తలు అయితే ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి విశాఖ కంటైనర్ టెర్మినల్ ఒకటి, అలాగే వేదాంత విజిసిపి వేదాంత జనరల్ బెర్త్ ఒకటి, వైజాగ్ సీపోర్ట్ ఒకటి, ఇలాగా కొన్ని ప్రైవేట్ బెర్తలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు మాత్రం ఈ పొల్యూషన్ నామ్స్ని పాటించలేదు అధ్యక్ష. చెప్పినా కూడా ఎక్కడ డెఫినెట్ గా విశాఖపట్నం కాలుష్య బారి నుంచి రక్షించబడుతుంది అనేటువంటి నమ్మకం కలిగింది అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష ఈ బౌల్ ఏరియా ఏదైతే అన్నారు, విశాఖకి చుట్టూ ఉన్న కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఇస్తుందో అదే ఈరోజు ఏవైతే పూర్వపు పారిశ్రామిక వాడగా ఇప్పుడు ఆ బౌల్ ఏరియా ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశారో మంత్రి గారు, ఆ ఏరియా అంతా కూడా మా నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఒకవైపు రసాయనాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ, విశాఖపట్నంలో 2 ఇండస్ట్రీస్ భారీ ఇండస్ట్రీస్ మూతబడినాయంటే కేవలం పొల్యూషన్ కారణంగా మూతబడినటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ, ఇటీవల కాలంలో ఉండేటువంటి ఎల్జీ పాలిమర్స్ కానివ్వండి, ఈ 2 కూడా ఏవైతే ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అసలు పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ రావడానికి కారణమైనాయి అధ్యక్ష. ఒకప్పుడు స్టైరిన్ మనుమోల్ అంటే ఏంటో తెలియని వారు దాన్ని పీలిస్తే మనుషులు చనిపోతారు లేదా అనేక లంగ్ డిసీజెస్ వస్తాయి, దీర్ఘకాల వ్యాధులు వస్తాయి అనేటువంటి అవగాహన పెరిగింది అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈ బౌల్ ఏరియాలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిపైన కూడా ఒక పర్యవేక్షణ అవసరం అధ్యక్ష. ఈరోజు మంత్రి గారిని కోరుతున్నారు, ఈరోజు మెంబర్ సెక్రటరీ అంటే ఇప్పుడు మాకు విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ ఉంది, ఒక ఏఈఈ స్థాయిలో అధికారులు ఉన్నారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో వీటిని మానిటర్ చేయడానికి కానీ నియంత్రణ చేయడానికి కానీ వీరికి అసలు కనీసం వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడే అవకాశం కూడా లేనప్పుడు ఏ రకంగా అది కంట్రోల్ అవుతుంది అనేటువంటిది ఒకటి శ్రద్ధ వహించాలి. విశాఖ మీరు అనేక దేశాలు తిరిగారు, ఒక పోర్ట్ సిటీస్ అన్నీ కూడా చూశారు అధ్యక్ష. మీరు కూడా అనేక దేశాలు తిరిగారు. ఎక్కడైనా సరే ఉండేటువంటి ఈ మెటీరియల్ ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఆ మెటీరియల్ ఓపెన్గా కనబడుతుంది మీరు ఫ్లైట్లో చూస్తే. ఎక్కడికక్కడ అమోనియా కానీ సల్ఫర్ కానీ లేకపోతే కోల్ కానీ మనకు కనబడుతుంది. గతంలో మీరే మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చిన వెంటనే ఈ పోర్ట్లో ఉండేటువంటిది కన్వేయర్ సిస్టమ్ ఏదైతే ఈరోజు మెటీరియల్ వెళ్తుందో దాన్ని కవర్ చేసే విధానాన్ని పెట్టాలని చాలా ఒత్తిడి తేవడం, దానిపైన ఆ ఫలితాలు వచ్చాయి. తర్వాత స్ప్రింక్లర్స్ పెట్టి అవి కూడా లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే కొంత కంట్రోల్ అయింది కానీ ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఎక్కడైతే పోర్ట్ సిటీస్ ఉంటాయో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ పొల్యూషన్ ఉండటం అనేటువంటిది కానీ దాని పొల్యూషన్ మెజర్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్స్ని ఎక్కడికక్కడ పెట్టాల్సిన అవసరం ఉందా అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారి సమాధానంలో జీవీఎంసీకి 15th ఫైనాన్స్ నుంచి 129 కోట్లు కేవలం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మరి కేటాయించారు. దాంట్లో నిధులు కూడా కొంత వెచ్చించారు. దేనికి వెచ్చించారు? ఈ 5 ఏళ్లలో దీన్ని మానిటర్ చేసేటువంటి మెకానిజం లేదు. ఈరోజు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది, అక్కడ సాయిల్ పూర్తిగా నాశనం అయింది. ఇప్పుడు కేవలం మనం ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఉండేటువంటి సాయిల్ టెస్టింగ్ మెకానిజం ఏముంది? ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయినాక ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిన వాటర్ని మనము వాడొచ్చా వాడకూడదు అనేటువంటిది ఒక సర్టిఫైడ్ మెకానిజం అనేటువంటిది తీసుకురావాలి. ఈరోజు మీకు ఒక బాధాకరమైనటువంటి విషయం, ఒక 4-5 years బ్యాక్ ఇది డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష, విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్. వాళ్ళకి ఉండేటువంటి అకామిడేషన్ అంతా కూడా ఒక క్లోజ్డ్ మానిటరింగ్ వ్యవస్థలో చక్కటి పర్యావరణంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ బయట రెంట్కి తీసుకుంటారో
మా ప్రాంతంలో ముఖ్యంగా కోరమండల్ ఫెర్టిలైజర్ యూనిట్ చాలా ప్రమాదకరమైనది. నెక్స్ట్ జాబితాలో వెళ్లాల్సినటువంటి ఇండస్ట్రీ అవుతుంది. అధ్యక్ష, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఒకసారి ఈ ఇండస్ట్రీ చుట్టుపక్కల ఉండేటువంటి